మేడం చూస్తే ఏపీలో నారా లోకేష్ గారి రెడ్ బుక్ కేవలం రివెంజ్ తోనే వైసీపీ నాయకులందరినీ అరెస్ట్ చేస్తున్నారని అంబటి రాంబాబు గారు అన్నారు. అలాగే చాలా మంది రోజా గారు అన్నారు, ప్రతి ఒక్కరు అన్నారు. నిజంగా రెడ్ బుక్ రివెంజ్ కోసమే పెట్టారా? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా జైలుకి పంపించవచ్చు అన్న ఒక నిర్ణయంతో పెట్టారనుకోవచ్చు. తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదండి ఇప్పుడున్నది. ప్రజల్లోకి వచ్చి మాట్లాడే ధైర్యం లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రజల్లో తిరిగే ఆ ధైర్యం ఉంది. తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి మేము ధైర్యంగా ప్రజల్లోకి వస్తాం. టీడీపీ వాళ్ళు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి గారు అంత మ్యాండేట్ ఇచ్చి గెలిచాక ఎన్నిసార్లు ప్రజల్లోకి వచ్చారు, పరదాలు కట్టుకొని వచ్చారు. ఎందుకు పరదాలు? భయమా? లేకపోతే తను తప్పు చేస్తున్నాననే భయమా? లేకపోతే ఏంటి? సో రెడ్ బుక్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, విర్రవీగి చట్టాన్ని కానీ న్యాయాన్ని కానీ తొక్కిపట్టి ఇష్ట ప్రకారంగా అధికార ప్రభుత్వానికి తొత్తుల్లాగా మారిపోయి విచ్చలవిడిగా దాడులు చేశారు. ఎవరిని రానికుండా ఏది ఒక న్యాయం కావచ్చు, చట్టం పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇష్టం వచ్చిన వాళ్ళకి నచ్చని వాళ్ళని అందరినీ కేసులు పెట్టేసి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా కొట్టడం కానీ ఇవన్నీ చేశారు, అరెస్టులు చేశారు. ఏకంగా మీరు ఒక్క మాట ఎదురు తిరిగి జగన్మోహన్ రెడ్డిని అంటే సాక్షాత్తు వాళ్ళ ఎంపీని కూడా లోపల తీసుకెళ్లి 3rd డిగ్రీ చూపించిన బాపతు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. సో అంటే తప్పు చేస్తే తప్పు చేశారా? లేదు. తప్పు చేయకుండా చట్టం న్యాయాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని అరెస్టులు చేసి ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాకుండా ప్రజల్ని కూడా ఎవరు క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేశారు. సో ఇది చూసే వాళ్ళకి ఆ మ్యాండేట్ వచ్చింది. రెడ్ బుక్ కూడా ఎందుకంటే ఎవరైతే ఇలాగ ప్రవర్తించిన అధికారంలో ఉన్న నాయకులనే కాకుండా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు, పోలీసులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ పని చేయాలండి. అటు కూటమి ఉన్నా లేకపోతే వైసీపీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా వాళ్ళ పని వాళ్ళ చేయాలి. చట్టం ప్రకారంగా నడుచుకోవాలి, మంచి ప్రకారంగా వెళ్ళాలి. అలా కాకుండా వాళ్ళ వైసీపీకి దాసోహం అయిపోయి వాళ్ళకి నచ్చినట్టుగా లోకేష్ గారిని కావచ్చు, ఇంకెవరినైనా కావచ్చు చాలా ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి వాళ్ళ పేర్లని ఎవరైతే వైసీపీ నాయకులు బూతులు మాట్లాడారో వ్యక్తిగతంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, వాళ్ళని క్వశ్చన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏది లేదు. అవినీతి లేదు, కేసులు ఉన్నాయా? లోకేష్ గారి మీద లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్లుగా ఉన్నారు, ఆయన మీద ఒక్క అవినీతి కేసు లేదు, బాలకృష్ణ గారి మీద కానీ. సో వాళ్ళకి చూపించడానికి ఏముంది? ఏమీ లేదు కదా. తప్పులు చూపించడానికి, వేలెత్తి చూపడానికి ఒక్కటి లేదు. కాబట్టి బూతులతో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మేము మాట్లాడొచ్చుగా, మేము బూతులు మాట్లాడొచ్చుగా? లేదు, మాకు అవసరం లేదు. ఆయన ఏమేమి తప్పులు చేశారో మాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. రోజా ఏం చేసిందో తెలుసు. పోసాని కృష్ణమురళి ఆయన ఒక సినీ ఆర్టిస్ట్ లా మాట్లాడుతున్నట్లేదు. రాజకీయాలు నీకేం ప్రాబ్లం వచ్చింది, దాని గురించి, సమస్య గురించి మాట్లాడేది. అంతేకాకుండా బూతులు ఎందుకు, వ్యక్తిగతంగా వెళ్ళటం ఎందుకు? సో వ్యక్తిగతంగా వెళ్ళిన వాళ్ళని అందరినీ ఒక హ్యూమన్ రైట్స్ కింద కావచ్చు వాళ్ళందరూ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, బుద్ధి చెప్పాలి. లేదంటే సోషల్ మీడియాలో విపరీతమైన. మరి నాకు ఒక డౌట్, మరి గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ పంపినందుకే చంద్రబాబు గారు ఇప్పుడు సీఎం అయ్యారు. మరి మళ్ళీ ఇదే సింపతి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మీద రాదని గ్యారంటీ ఎవరిస్తారని బయట చాలా మంది అంటారు. దీని గురించి ఏమంటారు? వైసీపీ మీద అంటే ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్ళి వచ్చేసారండి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళొచ్చేసారు. మళ్ళీ వెళ్తారు కదా. వినండి, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళొచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక అధికారం రావడానికి, తెచ్చుకోవడానికి అంత దగ్గరకు వచ్చారు. కానీ ప్రతిపక్ష హోదా అయితే వచ్చింది అప్పుడు 2014లో. అవునండి, రైట్. కానీ అప్పుడు జైలు నుంచే వచ్చారు. జైలు నుంచి వచ్చి అక్కడికి వచ్చారు. 2019లో ఏం జరిగింది? వాళ్ళ బాబాయిని లేపేశారు. వాళ్ళ బాబాయిని లేపేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తారు కాబట్టి అది ఒక్కసారి ఇవ్వండి అవకాశం, మేము బాగా చేస్తామనేసి బాగా విపరీతమైన హామీలు ఇచ్చింది వాళ్ళే. హామీలు ఇచ్చింది వాళ్ళే. ఎన్ని హామీలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిదీ కూడా మేము నెరవేర్చాము, అందు గురించే మేము ఇచ్చామని కూడా. అది వాళ్ళు కాదు కదా చెప్పాల్సింది, ప్రజలు కదా చెప్పాల్సింది. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, సూపర్ 6 కూడా మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. ఎప్పుడా? ఇంకా 9 నెలలు 10 నెలలు అవుతుంది, ఇంకా టైం ఉంది. వీళ్ళు ఏం చేశారు? అసలు పూర్తిగా వదిలేశారు. మద్య నిషేధం అయిపోయిందా? అవ్వలేదు.
ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అవన్నీ ఏదైతే చేస్తామన్నారో అవి చేయలేకపోయారు. సో చాలా ఉన్నాయి వాళ్ళని చెప్పుకుంటూ పోతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక అవకాశం అన్నది లేదు. చూసేశారు ప్రజలు ఆయన మెంటాలిటీ ఏంటి, ఆయన ఎలా పరిపాలిస్తాడన్నది. ప్రతి ఒక్కరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకే కాకుండా ప్రజలకు కూడా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి, ఉద్యోగాల కల్పన లేదు, ఒక బిజినెస్ అనేది నడిచిన పాపను పోలేదండి గత 5 ఏళ్లలో. సో అందరూ వలసబాట పట్టిన వాళ్ళే. ఇంకొక 5 సంవత్సరాలు గనక ఇదే జగన్మోహన్ రెడ్డి వస్తే ఆంధ్రప్రదేశ్ ని మర్చిపోవాల్సిన అవసరం ఏర్పడేది ఖచ్చితంగా. బై మిస్టేక్ తప్పించేసుకున్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకో డౌట్ ఉందండి, ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వేలో చూస్తే, అంటే ఆయన చెప్పే వేలో, ఆయన గతంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తేనే ఇన్ని కోట్ల అప్పయింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంటికాడ ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి 18,000 అన్నారు. అలాగే ఎవరైతే నిరుద్యోగులు పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి 3,000 అన్నారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ఇప్పుడు 4,000 చేశారు. మరి దీని వల్ల ఇంకా అప్పవదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనడం అయితే జరిగింది. మరి దీని గురించి ఏమంటారు? చూడండి, మీరు ఇంట్లో ఉన్నారు, మీకు ఫ్యామిలీ ఉంది, మీ ఫాదర్ ఉన్నారు, మీరంతా ఉన్నారు, కూర్చొని తింటా ఉంటే అప్పులు తెచ్చుకొని మీరు అప్పులు ఎలా తీరుస్తారు? పెరుగుతాయి. మరి తీర్చే స్థాయి ఉందా? లేదు. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ చూద్దాం. మీ ఫ్యామిలీ జగన్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ. ఆయన పని చేస్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో ఆయన పని చేస్తున్నారు, కొడుకు పని చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, వచ్చిన డబ్బులతో అప్పులు చేస్తున్నాం, తీసి కొంచెం కట్టేస్తున్నాం. సో మనకు డబ్బులు ఇన్కమ్ వస్తుంది, అటు కొంచెం సేవింగ్స్ అవుతుంది, ఇది చేయగలుగుతుంది. కానీ పూర్తిగా అప్పుల మీద ఆధారపడితే ఎలా అవుతుంది మీరు చెప్పండి? మీరు నడిపించగలరా? నడపలేము. కానీ ఇలా అయితే నడిపించగలమా? అప్పులు ఎవరికి ఇస్తారు? యాక్చువల్ గా అప్పులు ఎవరికి ఇవ్వాలి? బ్యాంకులు మీరు చూస్తే బ్యాంకులో ఎవరైనా ఏం చూసిస్తారు? అప్పులు సిబిల్ స్కోర్ చూడాలి, మీకు ఇన్కమ్ ఉందా లేదా, లేదంటే మీకేముంది, మీరు సంపాదిస్తున్నారా లేదా అనేసి చూసే కదా ఇచ్చేది. మీరు ఒక 2-3 నెలలు జీతం పడకపోతే ఏమవుతుంది? బ్యాంక్ లో ఈఎంఐలు కట్టకపోతే ఏం చేస్తారు? సివిల్ స్కోర్ దింపడమేమో గానీ వచ్చి ఆ వెహికల్ ఏదో ఒకటి పట్టుకొని పోతారు. అదొక భయం ఉంటది. కానీ సంపాదించే వాడికి ధైర్యం ఉంటది, నేను ఈఎంఐ కట్టగలను, నాకంటూ ఒక ఇన్కమ్ వస్తుంది, ఇప్పుడు అభివృద్ధి బాటలు నడిపిస్తున్నాం. ఆ ఒక అడ్మినిస్ట్రేటర్ వాల్యూసే డిఫరెంట్. అది జగన్మోహన్ రెడ్డికి 0.009% కూడా లేదు ఆయన. మేడం దీన్ని బట్టి ఇంకా సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నారు, కమర్షియల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అది వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, వలస వెళ్లే అవసరం లేదు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఆటోమేటిక్ గా కొనే వస్తువులు కొనే ఇది పెరుగుతుంది. ఆటోమేటిక్ గా జిఎస్టీలు కావచ్చు, ట్యాక్సులు కావచ్చు, అన్ని వస్తాయి, గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ జనరేట్ అవుతే ఏమవుతుంది? మనం ఇవ్వగలుగుతాం, అప్పులు కట్టుకోగలుగుతాం, తగ్గుతాయి, ఆ వడ్డీలు కట్టుకోగలం. సో ఇలా క్లియరెన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వచ్చిందంతా కూర్చొని తిన్నాడు. 5 ఏళ్ళు కూర్చొని తినడమే వీలైనంతగా దోపిడీ చేశాడు. మద్యం విషయంలో కూడా ఏ ఒక్క చోట క్యాష్ తప్పితే ఇంకేది పెట్టలేదు. సో మొత్తము అది గవర్నమెంట్ కి ఎంత వచ్చిందా లేదా, సెంట్రల్ గవర్నమెంట్ కి జిఎస్టీ కావచ్చు, ట్యాక్సులు కావచ్చు, ఏది లేదు. అది తాడేపల్లి కొంపకెళ్ళింది కానీ గవర్నమెంట్ కి కూడా చేరలేదు. సో వైసీపీ నాయకులు కలిసి కట్టుకొని విపరీతమైన దోపిడీ ధ్వంసం చేశారు ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు రోజా గారు అవ్వచ్చు, మన ఎగ్జాంపుల్ కి రోజా గారు, మినిస్టర్ రోజా గారు, ఆమె గతంలో సినిమాలు చేశారు, జబర్దస్త్ చేశారు. గతంలో ఆమె ఎమ్మెల్యే పదవి ఎక్కక ముందు ఆమెకున్న ఆస్తి ఎంత ఎంత అని చూడొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ అయితే పెట్టారు. వాళ్ళు వాడే కార్లు అవ్వచ్చు, వాళ్ళు ఉండే బిల్డింగ్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఓన్ ప్రాపర్టీ అని కూడా చెప్తున్నారు. మరి ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు? అవినీతి. మరి ఆ అవినీతి అన్నదప్పుడు మరి రోజా గారిని కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉందండి? ఖచ్చితంగా వెయ్యాలండి. మేము అదే ఎదురు చూస్తాం. మేము ఒక టీడీపీ కార్యకర్తల్లా, టీడీపీ నాయకులుగా కాకుండా ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోని వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కోరుకునేది మొట్టమొదట అభివృద్ధి కంటే తప్పు చేసిన వాళ్ళని లోపలేస్తే గాని మిగతా వాళ్ళు భయపడరు. ఎందుకు వేయటం లేదు అనేది ఒకటి ఉంది. ఎందుకు వేయటం లేదు కాదు, దెర్ ఇస్ టైం. ఓకే, ఇప్పుడు జరుగుతుంది. పూర్తిగా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఈయన పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆ పని వాళ్ళు చేస్తారు. ఎవరి పని వాళ్ళు చేయాలి. సీఎం కూర్చొని చంద్రబాబు నాయుడిని లోపలేయండి, అతను అన్నాడు అతన్ని లోపలేయండి, మా అమ్మ అనింది మా అమ్మని లోపలేయండి, మా చెల్లిని లోపలేయండి అనేసి ఆయన పట్టించుకోలే.
సీఎం పని సీఎం చేయాలి, డిప్యూటీ సీఎం పని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి, ఎవరు మంత్రులు వాళ్ళ పనిలో ఉన్నారు, పోలీసుల పని పోలీసులు చేస్తారు. ఇట్ టేక్ సమ్ టైం. ఓకే, ఖచ్చితంగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఎవరానికి వచ్చింది రెడ్ బుక్ పేర్లు ఉంటా, భూషాణ్ గారు అయిపోయారు, ఇప్పుడు మినిస్టర్ గారు అయిపోయారు. నెక్స్ట్ ఎవరు రెడ్ బుక్ లో ఓపెనింగ్ చేసే నెక్స్ట్ పేరు ఎవరిది? రోజాది రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకని రోజా గారు ఇంకా చాలా మంది ఉన్నారు కదా? లేదు, ఐ మీన్ రోజాను కొడాలని ఇద్దరిని ఒక్కసారి వేయాలనేసి అనుకుంటున్నాం. ఓకే, ఇది ఒకటి వేస్తే మీకు తిరుపతి తీరిపోదు అనుకోండి. ఎన్ని మాటలు అంటే ప్రజలు అప్పటి వరకు ప్రజల్లో ఒక బూతులు అంటే ఎక్కడో వినేది, పెద్దవాళ్ళు ఎక్కడో వినేవాళ్ళు, దాన్ని పిల్లల వరకు చేరనీయకుండా చేశారు. అవును మేడం. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు వచ్చారో అది పబ్లిక్ అయిపోయింది, ఒక ఫార్మల్ లాంగ్వేజ్ అయిపోయింది. బూతులు అన్నది కామన్ లాంగ్వేజ్ అయిపోయింది. అది ఎలా అంటే విచ్చలవిడిగా వాడటం మొదలెట్టేశారు. సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఆయన ఏదైతే అమ్మ ఒగుడు అనేసి మాట్లాడడం మొదలు అది కామన్ అయిపోయింది. ఇప్పుడు చిన్న పిల్లలు చెప్తారు. అది ఎలా అయిపోయింది, వాడుక భాషగా మార్చేశారు వాళ్ళు. అంతకు ముందు ఆ మాటలు కూడా ఎక్కడో ఒక రూమ్ లో ఎవరో ఒకరో ఇద్దరు చెవుల్లో చెప్పుకునేవాళ్ళు. అటువంటిది పబ్లిక్ గా, అది ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధులు అయ్యుండి అలాంటి భాష వాడారంటే నిజంగా నిలబెట్టి కొట్టాలండి. అట్లాంటి అరికేయాలి నిజంగా. ఒక యుఏఈలో మనకు దుబాయ్ లో వాళ్ళు ఎలా చేస్తారు అలా చేయాలండి. ఇక్కడ కూడా ఏమైనా తప్పులు చేస్తే ఇలా పిల్లలు నాశనం అయిపోతారండి. వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చింది ఎందుకు, వాళ్ళని గెలిపించింది ఎందుకు, ఇట్లా మాట్లాడడానికి? తప్పు కదా అది. అయితే వెళ్తారంటారు రెడ్ బుక్ లో. వెళ్ళాలి. తప్పు చేసి మేమేం కక్ష సాధింపు చర్యలు దిగట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సింది అదే. మేము ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు దిగము అన్నారు. దిగకండి. ఎవరిని దిగమన్నారు? ఆల్రెడీ కేసులు ఉన్నాయి. వాళ్ళు తప్పు చేశారనేది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళని లోపలేయండి అనేసి అంటున్నారు.